మొన్న 21 తారీఖు నాడు బొల్లారం వచ్చిండు ఎమ్మెల్యే గారు వినగ్రేషన్ కు. అంతకుముందు ప్రోగ్రామ్ ఫిక్స్ చేసినప్పుడు కూడా మాకు చెప్పలేడు. ఓన్లీ కాంగ్రెస్ మన బీఆర్ఎస్ లోనే ముందు పెట్టుకొని బీఆర్ఎస్ లో పక్కన పెట్టుకొని వాళ్ళను ప్రోగ్రామ్ ఫిక్స్ చేసేసి రేపు వినగ్రేషన్ అన్నాక మాకు ఫోన్ చేసి మళ్ళీ వాళ్ళను బండ్లు ఎక్కించుకొని తిరగడము ఎంతవరకు సమంజసమని నేను డిమాండ్ చేస్తా ఉన్నాం. నువ్వు కాంగ్రెస్ లో వచ్చినావు, కాంగ్రెస్ కార్యకర్తలను వెంబడేసుకొని ఆఫీసర్లను పెంచుకొని ప్రోగ్రామ్ ఫిక్స్ చేసి వీళ్ళని వెంబడేసుకొని కార్యక్రమాలు చేయాలి. కానీ వీళ్ళని పక్క పెట్టి బీఆర్ఎస్ పెట్టుకొని బండ్లు ఎక్కించుకొని మళ్ళీ వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఇంట్లో భోజనం చేసుకుంటా వీళ్ళు చేస్తే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ బతుకుతుంది అని చెప్పి మా ఉద్దేశం. ఈ విలువ తీసుకోకు. నువ్వు వచ్చినావు ఏదైతే వచ్చినావో అదే పార్టీలో కరెక్ట్ గా ఉండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వెంబడేసుకో. కార్యకర్తలను వెంబడేసుకొని నీ విలువ కాపాడుకో. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విలువ కాపాడితే అప్పుడు నీకు విలువ ఉంటుంది. కానీ నువ్వు ఇంట్లో ఉండి అన్న చేసుడు అన్న ఉండి ఈ పార్టీ చేసుడు మాకు ఇది నచ్చది, ఈ పద్ధతి మంచిది కాదు. ఇప్పటికైనా నువ్వు మానుకో, ఇలాంటి రాజకీయాలు మానుకొని కరెక్ట్ నిజాయితీ రాజకీయం చేయి. నిజాయితీ రాజకీయం చేస్తే రేపు నీకు భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే నీకు భవిష్యత్తు కూడా ఉండదు అని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇకనైనా మానుకో, నువ్వు ఎంత చెప్పినా మానుకుంటలేవు. ఇప్పుడైనా మానుకో. ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీకే పని చేయి, ఇంకో పార్టీకి పని చేయకు. లేకపోతే ఇష్టం లేకపోతే అది మీరు చేసే చీప్ మెంటాలిటీ ఆలోచన అనేది మానుకోరి, మంచి ఆలోచన చేయమని చెప్తా ఉన్నా. దీని మీద పోలీసు వాళ్ళు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి. ఎస్పీతో మాట్లాడినా, ఐజీతో మాట్లాడినా, ఐజీ గిట్ట 4 గంటలకు వస్తూ ఉన్నాడు. సీరియస్గా దీని మీద పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకొని ఈ దుర్ఘటనలో ఈ దాడి మీద ఎవరెవరు ఎంతమంది ఉన్నారో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. వాళ్ళ మీద పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి కేసులు ఫైల్ చేసి జైలుకు పంపాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇది ఇటువంటి సంఘటన ఎక్కడ ఎప్పుడు జరగలే. మన ప్రాంతంలో ఎక్కడో జరిగింది కాదు. మన ప్రాంతంలో మంచి సాంప్రదాయం ఉంది. ఎలక్షన్ వరకే ఎలక్షన్ కొట్లాడతారు, దాని తర్వాత అంతా కలిసిమెలిసి అభివృద్ధిలో పార్టిసిపేట్ చేస్తారు, సమానంగా భాగస్వాములు అవుతారు. కానీ ఇటువంటి దుర్మార్గమైన ఆలోచనలు మానుకొని సీరియస్గా పోలీస్ వాళ్ళని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. దాన్ని ఈరోజు జరిగిన ఘటనను సీరియస్గా మీకున్న అధికారాన్ని పూర్తిగా ఉపయోగించి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని జైలుకు పంపాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను.